ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాటలు జీవపు ఊటలు. ఈరోజు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం యొక్క వివరణ మనం తెలుసుకొని దేవుడు మనకిచ్చు జ్ఞానాన్ని బట్టి మనం ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరచుదుం గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. నిర్జీవ క్రియలన్నిటినీ మనలో నుంచి తొలగించి జీవింపజేస్తుంది. జీవాన్ని మనలో నుంచి ఉదయింపజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన తలంపు వాక్య వివరణ. మరి రెఫరెన్సుల మూలంలో కాకుండా బైబిల్ గ్రంథంలో అధ్యాయం అంతయు చదువుతూ దాన్ని వివరించాలని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆశ ఉన్నది కనుక మరి మనం కూడా ఆయన యొక్క ప్రేరేపణకి లోబడిన వారమై దాని ప్రకారం చేసి ఆయనిచ్చు ఆశీర్వాదం మేలు పొందుకొని ఆయన స్తుతించుదుం గాక. ఆమెన్. కీర్తన రాసిన గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక అని రాస్తుంది. 1వ అధ్యాయం 1వ వాక్యం ఏముంటుందంటే, జీవ మార్గంలో నడిచేవారు, దేవుణ్ణి అనుసరించే వారికి ఒక హెచ్చరికలాగా ఉంది. మనం ఏం చేయకూడదంట, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకంటే మనకు ఆలోచనకర్తగా దేవుడు ఉన్నాడు కాబట్టి. పాపుల మార్గంలో నిలవకూడదు, ఎందుకంటే మనకు పరిశుద్ధుడిగా దేవుడు ఉన్నాడు కాబట్టి. అపహాస్యకులు కూర్చున్న చాటు కూర్చోకూడదు, ఎందుకంటే మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడదు కాబట్టి. ఆ ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ దాని దేవరాస్తులు ధ్యానించాలన్నమాట. అపహాస్యం అనేది శరీరానందమైనది, దుష్టత్వం అనేది శరీర యొక్క కోరికలు తీసుకునేది, పాపం అనేది మన యొక్క దేవుని ఆజ్ఞను పోగొట్టేది. అంటే ఇవి మన యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పాడు చేస్తాయి. అందుకే ఈ 3 క్వాలిఫికేషన్స్ బట్టి మనం నడవకూడదని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందిస్తూ దేవారాస్తులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. యెహోవా ఇచ్చు ధర్మశాస్త్రం, దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుని వాక్యంలో ఒక మనిషి జీవితాన్ని మరి ఏ విధంగా దీవెనకరంగా నడిపించుకోవాలో దానికి సంబంధించిన సమాచారం ఉందన్నమాట. అందుకే నాశనాన్ని గురించి, జీవాన్ని గురించి ధర్మశాస్త్రంలో రాయబడిందన్నమాట. దేవుని స్తోత్రం. మరి జీవము నిర్జీవాన్ని గురించి రాయబడింది, పాపము పరిశుద్ధత గురించి రాయబడింది. ఒక మనిషి తన జీవితాన్ని సంతోషంగా సమాధానకరంగా ముందుకు నడిపించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదివితే ఆ వాక్యములో మన జీవితానికి కావాలన్న వివరణ సంపూర్ణంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునిదంతయు సఫలమగును. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఒక మనిషి చేసేది సఫలం కావాలంటే, సంతోషంగా అతను జీవించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉన్న వివరణ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడిందంటే, మన స్థితిగతుల్ని ఆయన రాసి ఉంచాడనమాట. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో ఆ దేవుడు ఏమన్నాడంటే, అతను ఎలా ఉంటాడంట, నీటి కాలువల పక్కన ఒక చెట్టు నాటబడితే ఆ నీటి కాల 24 గంటలు పారుతూనే ఉంటుంది కాబట్టి ఆ నీరుని ఆ చెట్టు పీల్చుకొని అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, అది ఎప్పుడు ఆకులు కలిగి ఉంటుంది, అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది అన్నమాట. అందుకోసమే దాని ద్వారా ఎప్పుడు కూడా ఆశీర్వాదమే ఉంటుంది. ఆ చెట్టు ఒక ఆశీర్వాదపు ఓటగా ఉంటుంది అన్నమాట. అంటే దేవుని మార్గంలో నడిచేవాళ్ళు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎలా ఉంటారంట, ఒక ఆకు వాడని పచ్చని చెట్టుగా ఉంటారంట. ఎందుకో తెలుసా, దేవుని వాక్యం మంచి చెడుల గురించి ప్రతి క్షణం మనకు బోధిస్తుంది కాబట్టి మనం చెడులో పడటానికి అవకాశం లేదు, నాశనం అయిపోవడానికి అవకాశం లేదు, మన ఆశీర్వాదాన్ని పాడు చేసుకోవడానికి అవకాశమే లేదనమాట. అందుకే మనము చేసేదంతా సఫలం అవుతుందంట. అంటే మన కష్టార్జితం సంపూర్ణంగా
మనం అనుభవిస్తా ఉన్నమాట. ఆశీర్వాదపు ఊటగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైనా మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం సంపూర్ణంగా ఫలిస్తామంట. దేవునికి మహిమ కలుగాక. మన కష్టార్జితాన్ని ఏ దుష్టుడు దొంగిలించడానికి అవకాశమే లేదు. ఎవరిలో అయితే ప్రార్థన ఉంటుందో, వాక్యం ఉంటుందో, ఎవరైతే దేవుని సన్నిధి ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు ముట్టడానికి, ఆ దుష్టుడు ముట్టడానికి ఎంత మాత్రం అవకాశం లేదనమాట. దేవుని స్తోత్రం. అయితే ఇంకా చూడండి, ఇంకా ఉంది, దుష్టులు అలాగను ఉండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. కాబట్టి న్యాయ సభలో దుష్టులు ఎలా ఉంటారంట? గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంటే వాళ్ళ ఆలోచన విధానము క్షణం క్షణం మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు ఉండదు అనమాట. దేవుని స్తోత్రం. దుష్టులు ప్రియులరా, లోకంలో శరీరాశ నేత్రాశ జీవడము క్షణం క్షణం కూడా ఈ శరీరస నేత్రాశ జీవడము మనల్ని జాగ్రత్తగా ఉండనివ్వకుండా, క్రమంగా బ్రతకనివ్వకుండా అవి ఎప్పుడూ మనల్ని నశింపజేయడానికి అవి మరి పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఈ శరీరస నేత్రాశ జీవడము దేవునికి సంబంధించింది కాదు, ఇది లోక సంబంధమైంది అనమాట. దేవుని స్తోత్రం. లోకము దుష్టుని యందు పడింది అనమాట. ఎవరైతే లోక సంబంధమైన తలంపులు కలిగి లోకం కావాలనే లోక ఆలోచనలో ఉంటారో వారు ఫలించలేరన్నమాట. వారు ఎలా ఉంటారంటే గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారంట. అంటే స్థిరమైన మనస్సు ఉండదు, ఒక స్థిరమైన ఆలోచన ఉండదన్నమాట. దేవుని స్తోత్రం. అంతేకాదు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతులు సభలో పాపులు నిలవలేరంట. న్యాయ విమర్శలో ఇక్కడే కాదు, మన జీవిత పర్యంతం తర్వాత దేవుడు లెక్క చూసినప్పుడు ఆయన న్యాయ సభలో దుష్టులు నిలవలేరు. లోకాన్ని ప్రేమించేవారు, దేవుణ్ణి అక్కర్లేదు అనుకునేవారు ఆయన సభలో ప్రతి ఆత్మ నిలవలసిందే. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు. ఆ ఒక లెక్క అనేది మనకు ఉందన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే అన్ని లెక్కలు చూసుకుంటున్నామో మన జీవితం లెక్క దేవుని దగ్గర ఉంది కాబట్టి అక్కడ మనం నిలవలేము అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి వాక్యం చెప్తుంది, దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాస్యకులు కూర్చునే చోట స్థలంలో మనం ఉండకూడదు అనమాట. దేవుని స్తోత్రం. అంతేకాదు, న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నీతిమంతులు ఎవరంటే దేవుని యొక్క రక్తం చేత కడగబడిన వారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన జీవ మార్గంలో నడుస్తూ ఉన్నవారు. ఆయన అన్నట్టుగా సత్యం జీవం మార్గం నేనే, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎక్కిపోవడానికి ఎవరికి అవకాశం లేదన్నాడు. ప్రియులరా గమనించండి, మనకి దేవునికి మధ్యవర్తిగా యేసయ్య ఉన్నాడు. యేసయ్య మార్గమై ఉన్నాడు కనుక యేసయ్య చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో ఖచ్చితంగా ఆ పరలోకంలో చేర్చబడి నిత్యత్వంలో యుగాలు ఆయన ఆరాధించేవారిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అని రాసింది. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసును. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించారో ఖచ్చితంగా అది అక్కడ అర్థమైపోద్ది. కాబట్టి నీతిమంతులు యెహోవా తెలుసు కాబట్టి ఆయన పరలోకంలో ప్రవేశం కలుగజేస్తాడు. దుష్టుల మార్గం నాశనకు నడుపునంటే నరకానికి దిగిపోతారు. వీళ్ళారా, ఈ వాక్యం వింటున్న మీరు దేని కోరుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మీరు దేన్ని కోరుకుంటున్నారు? ఎలా నడుస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? దేంట్లో ఆనందిస్తున్నారో సంపూర్ణంగా గ్రహించిన వారై ఖచ్చితంగా దేవుని యొక్క మార్గంలో మనం నడిచి దుష్టత్వం నుంచి వేరైపోయి మరి దేవుని చిత్తానుసారంగా జీవించి ఆ నీతిమంతుల సభలో మనం నిలబడి నిత్యత్వంలో యుగాలు ఆయనతో కూడా కలిసి ఆరాధించును గాక ఆయన్ని. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.